హైదరాబాద్ లో ఉండే వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఇది ఒకరికి కాదు, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉండే వారందరికీ సంబంధించి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వారందరికీ శుభవార్త. ఎందుకంటే నిత్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమస్య ఎంత దారుణంగా ఉంటుందో హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రతి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక్కొక్క చోట అయితే మొత్తం అందరూ వెళ్లేదాకా కొన్ని సిగ్నల్స్ దగ్గర అయితే వదలరు. కంపల్సరీ ఏ జంక్షన్ నుంచి ఏ జంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఆ 20 నిమిషాలు అరగంట ఈ వెయిటింగ్ లోనే సరిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాటన్నిటికీ కూడా హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏంటో వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు వాహనదారులందరికీ కూడా ఇప్పుడు తీపి కబురు చెప్పింది హెచ్ఎండిఏ. నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యను, ట్రాఫిక్ ని, రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ లో మార్పులు, ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పుడు విస్తరించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నగర రవాణా వ్యవస్థ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారబోతోంది. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు ఉన్న నగర రహదారులన్నీ మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 30 మీటర్ల దారులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 60 మీటర్ల రహదారుల కింద అయితే కనుక వెడల్పు వరకు కూడా విస్తరించబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న రోడ్లు డబుల్ కాబోతున్నాయి. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుండి ఉప్పల్ వరకు, అలాగే ఎల్బీ నగర్ జంక్షన్ మీదుగా నాగోల్ మూసీ బ్రిడ్జ్ వరకు సుమారు 9.5 కిలోమీటర్లు, 9 చిల్లర వస్తుంది. ఆ కిలోమీటర్ల రోడ్డు అంతా కూడా ఈ విధంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక అంతేకాదు ఐఎస్ సదర్న్ క్రాస్ రోడ్స్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ వరకు కూడా, ఈ గగన్ పహాడ్ వరకు కూడా సుమారు 7.5 కిలోమీటర్ల రహదారిని కూడా 60 మీటర్ల వెడల్పుగా అయితే పెంచనున్నారు. అలాగే నింబోలి అడ్డ, గోల్నాక, అంబర్పేట ప్రాంతాలు గుండా ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు, రింగ్ రోడ్ నుండి చాదర్ఘాట్ జంక్షన్ వరకు అదో 7.5-8 కిలోమీటర్ల దగ్గరికి వస్తుంది ఆ రోడ్డు. అంతేకాకుండా ఎల్బీ నగర్ బస్ స్టాప్ నుండి బైరమల్ కూడా ఫ్లైఓవర్ వరకు, అంటే అది ఒక 4.5 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇవన్నీ రోడ్లు కూడా ఇప్పుడు 30 మీటర్లు ఉన్నాయి. అవన్నీ కూడా డబల్ రోడ్లు అయితే చేయబోతున్నారు 60 మీటర్ల రోడ్ల వరకు. అంతేకాదు ఇంకొక ఏరియా కూడా చూద్దాం. కర్మాన్ ఘాట్ నుండి చంపాపేట వరకు అది 2 కిలోమీటర్ల దగ్గరికి వస్తుంది. ఆ రోడ్లు కూడా విస్తరించనున్నారు. ఇక సైబరాబాద్ ప్రాంతంలో చూస్తే మాదాపూర్ పిఎస్ మీదుగా హైటెక్ సిటీ జంక్షన్ నుంచి మాదాపూర్ మెట్రో వరకు కూడా ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 కిలోమీటర్ల దగ్గరగా ఆ రోడ్డు వస్తుంది. ఇది 36 మీటర్లు విస్తరించనున్నారు. ఇక సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో NH44 నుంచి ఆల్వార్ సర్కిల్ వరకు కూడా విస్తరించనున్నారు. ఇంకా నెక్స్ట్ ఏరియా చూసుకుంటే, అంటే మీకు ఏరియాలో ఐడియా ఉంటాయి కాబట్టి ఒకసారి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఏ ఏరియాలు డెవలప్ చేయబోతున్నారండి. నెర్మెన్మెట్ క్రాస్ రోడ్ పరిధిలోని 2.5 నుంచి 3 కిలోమీటర్ల రోడ్డు కూడా ఆ విస్తరణకు అనుమతి ఇచ్చారు. అలాగే ఐసీఎల్ నుండి రాధికా క్రాస్ రోడ్డు 45 మీటర్ల వరకు. నెక్స్ట్ హిమాయత్ సర్కిల్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా 30 మీటర్లకు రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఇక బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 14 జీవీకే మాల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు, అది సన్న రోడ్లు అనుకుంటే 24 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నిర్ణయం అయితే తీసుకుంది హెచ్ఎండిఏ, కాకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అని చూస్తే ఈ రోడ్ల విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో ఈ రోడ్ల విస్తరణ కనుక జరిగితే ట్రాఫిక్ జాములు తగ్గి ప్రయాణ సమయం చాలా వరకు ఆదా అవుతుందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు కూడా కాస్త ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే జంక్షన్ నుంచి జంక్షన్కి వెళ్ళాలంటేనే 25 నిమిషాలు, అక్కడ మనం అనుకున్న ఏరియాకి వెళ్ళాలి ఒక అరగంట ప్రయాణం అంటే అందులో పావు గంట నుంచి 20 నిమిషాలు ఈ ట్రాఫిక్ జామ్ లోనే సరిపోతుంది. ఇక హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు అయితే వేస్తున్నాము. ఇది మరింత వాహనదారులకి ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బందుల నుంచి అయితే వాహనదారులకు మరింత ఊరట కల్పిస్తాయని అయితే అందరూ భావిస్తున్నారు. సో ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా తెలియచేయండి.